వాసవి గ్రూప్స్ కి చెందిన అన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అన్నారు వాసవి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ చంద. కస్టమర్స్ ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఏదైనా సమస్యలు ఉంటే తమతో చర్చించాలని సూచించారు. వాసవి బాచుపల్లి ప్రాజెక్టు దగ్గర కస్టమర్ల ఆందోళనలపై వివరణ ఇచ్చారు అభిషేక్ చంద. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైన విషయం వాస్తవమేనని అన్నారు. రేరా నిబంధనల ప్రకారం 2026 ఆగస్టు వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కొందరు కస్టమర్లు బ్యాంక్ ఈఎంఐల కోసం ఆందోళన చేశారని, కానీ ఈఎంఐకి నిర్మాణ సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. అలాగే చెరువు కబ్జా ఆరోపణలు కూడా అవాస్తవమని, దీనిపై ఇటీవలే హెచ్ఎండిఏ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని చెప్పారు అభిషేక్ చంద. మనకి ఎక్కడనో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% మనకు లీగల్గా బైండింగ్తోని అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వశ్చను డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు, మేము కొనుక్కున్నాము, వీ హ్యావ్ పర్చేజ్ ద ఫ్లాట్స్, వాట్ ఈస్ ద డెలివరీ టైమ్ లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్. ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని ఏమేమి చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండిఏతోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయాయి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది ఏదో ప్రచారం చేశారు, మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. సో అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 year ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియలీ లీగలీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 year రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్పైర్ అయ్యే రేరా 1 year ఎక్స్టెన్షన్ తీసుకొని విత్ ఇన్ రూల్ ఫ్రేము, విత్ ఇన్ ద యాక్ట్, విత్ ఇన్ ద ప్రొవిజన్స్ 1 year ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరు కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 months 9 months డిలే అయిందనుకోండి ప్రాజెక్టుకు, దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 members అటెండ్ చేశారు. కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం.